నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి జన్మదిన వేడుకలు, పలు ఆలయాలలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు. ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు, కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల. శ్రీకాళహస్తిలో రేపు ఎల్లుండి ఘనంగా బంగారం మాజాతర ఏర్పాట్లు పరిశీలించిన శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు తిరుపతి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుడి సన్నిధిలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏపీ ఆర్వో రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నమ కృష్ణ వేదాయ రావదేవతనామరయే నమః. నమ సాహమానాయని వ్యాధిన వ్యాధినే నామరయే నమః. రేజరాయ గురంజానామరయే నమో నమః. యశమద్భ్యదన్వావిభ్యశ్చవో నమో నమః. ధర్మానేభ్యః ప్రతిదధానేభ్యశ్చవో నమో నమః. రిచ్చద్భ్యశ్చవో నమో నమః. నమః వ్యాధినేభ్యః వివిద్యందేభ్యశ్చవో నమో నమః. వగనాభ్యశ్చకమరేర్మారేభ్యశ్చవో నమో నమః. పుంజిష్టేభ్యః నిషాదేభ్యశ్చవో నమో నమః. జగర్భ్యజన్వగర్భ్యశ్చవో నమో నమః. మృగయోభ్యశ్చనిభ్యశ్చవో నమో నమః. స్వభ్యశ్వపరిభ్యశ్చవో నమః. రస్వాయ వామనాలి జలమో బృహతే జవరిషీయసే చ నమో వృద్ధాలి జమృత్మనే జలమో గృహాయ నమశ్చరణాయ చోత్తరణాయ చ నమాచార్యాయ జాలాత్యాయ చ మశిష్ట్యాయ చ భేన్యాయ చ మత్స్యగత్యాయ చ ప్రవాహ్యాయ చ నమ ఏరణ్యాయ చ ప్రపథ్యాయ చ మకజంజరాయ చ క్షయనాయ చ మకవర్ధనాయ చ బలస్థయాయ చ మో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ మస్తల్భ్యాయ చ గేహ్యాయ చ. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సన్నిధి వీధిలోని అంబలి స్వామి ఆశ్రమంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణ తెలుగు యువత నాయకుడు వంకాయల సిద్ధులయ్య ఆధ్వర్యంలో సన్నిధి వీధిలో ఉన్న అంబలి స్వామి ఆశ్రమంలో ఉన్న శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి బొజ్జల బృందమ్మ, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్లు విచ్చేశారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టడంతో పాటు
ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంగులపూడి హరి, భీమిలి మునికృష్ణ, మునిరాజు యాదవ్, బాలాజీ రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కదా, ఆపే వేనా సాంబార్ ఎన్నో సాంబార్ వేసుకోండి, తాలింపు కూడా పెట్టండి, తాలింపు కూడా పెట్టండి. ప్రశాంతంగా జీవించే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల జీవితాలను ఇబ్బంది పెట్టిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన బొజ్జల సుద్దిరెడ్డిది ప్రజా విజయమని టీడీపీ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్లూరు బుజ్జి పేర్కొన్నారు. టీడీపీ విజయం సాధించడంతో నేతలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రశాంతంగా జీవించే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల జీవితాలను అతలకుతలం చేసి నిత్యం దాడులు, దౌర్జన్యాలతో భయానక వాతావరణాన్ని కల్పించిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన బొజ్జల సుద్దిరెడ్డిది ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్లూరు బుజ్జి పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ ఎన్నికలలో దుర్మార్గపు ఆకృత్యాలకు ప్రతిరూపమైన మధుసూదన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలంతా ఒక్కతాటిపై వచ్చి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైపు అండగా నిలబడి చారిత్రాత్మక గెలుపులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి విజయంలో వారి అర్ధాంగి బొజ్జల రిషితారెడ్డి పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్నికలలో గెలుపులతో పాటు రిషితారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక ఎన్టీఆర్ నగర కూడలిలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎం ఉమేష్ రావు, మదన్ మోహన్, పోలశేఖర్, శివ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. బొజ్జల కుటుంబానికి ఇంతటి ఆదరణ లభించేటట్టు ఓట్లేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈ రోజు కాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి దాదాపు 43,000 పైచలుకు మెజార్టీ ఓట్లు వేసినందుకు, కష్టపడినందుకు ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ ఆనందాన్ని ఈ రోజు కాళహస్తి అంతా ఎంతో కన్నుల పండుగగా చేసుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి మేలు జరుగుతుందని ఒక ఆశాభావంతో ఈ రోజు మా మీద నమ్మకంతో ఓట్లేసిన మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ రోజు ఈ కాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారి పరిపాలన సాగుతుందని మీకు మరోసారి తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలుగుదేశం, తెలుగుదేశం నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. శ్రీకాళహస్తిలో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల ఖరీఫ్ పంట వేసేందుకు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కండలేరు జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయడంతో వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. శ్రీకాళహస్తి, తొట్టంపేడు మండలాలు వ్యవసాయ ప్రధాన ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడి రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 2 పంటలు తప్పనిసరిగా పండిస్తారు. 3వ పంటను కూడా కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పండించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రబీ సీజన్ పూర్తి కావడంతో ఖరీఫ్ కు సమాయత్తమవుతున్నారు. చెరువుల్లో నీటితో పాటు తెలుగు గంగలో నీటి విడుదల చేయడంతో రైతులు వరి, మెట్ట పంటగా వేరుశనగ పండించడానికి సమాయత్తమవుతున్నారు. బోర్లు, బావుల నీరు సదుపాయం ఉన్న రైతులు అప్పుడే వేరుశనగ వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తాము పండించిన వరి, వేరుశనగ, చెరుకు పంటలు చేతికి రావడంతో నేల తల్లిని దుక్కుదిమ్మి సాగుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వేసవిలో వేరుశనగ పంటను వేసేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా రబీ, ఖరీఫ్ సాగు చేస్తారు. ప్రస్తుతం వేసవిలో పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని కొనకలనేరి, ఎలుగనూరు, శేషమనాయుడు కండ్రిగ, చిన్నకన్నాలి, చిట్టత్తూరు, లక్ష్మీపురం, బోనుపల్లి, కంచనపల్లి, పెద్దకనపర్తి, చిన్నకనపర్తి గ్రామాల్లో విస్తారంగా వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఇక శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్ లో 6,785 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 450 హెక్టార్లలో సాగు చేశారు. ఇక వేరుశనగ పంట 1,787 హెక్టార్లలో సాగు చేయవలసి ఉండగా ఇప్పటి పొలాల్లో వరినాగంగా నీటి విడుదలతో వరి నాట్ల వరకు 477 హెక్టార్లలో సాగు చేశారు. ఇక కొన్ని చోట్ల ఇప్పటి వరకు దుక్కులు దున్నడం కూడా మొదలు పెట్టారు. దీంతో అన్నదాతలు వేసవిలోనూ సాగుకు సమాయత్తమవుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం విడుదల ఆపేసిన నీరు తిరిగి మళ్లీ విడుదల చేయడంతో గంగ కాల్వలో నిండు కొండలా ప్రవేశిస్తుంది. తెలుగు గంగ పథకంలో అంతర్భాగమైన కండలేరు, పూండి కాల్వలోకి అధికారులు కండలేరు నుంచి 2,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. తొట్టంపేడు మండల పరివాహక ప్రాంతాల్లో 1,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాలువలో దీంతో పాటు చెన్నైట్లు వేస్తున్న కూలీలు ప్రజలకు దాహార్తికి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక 7వ బ్రాంచి కెనాల్ కి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇక తొట్టంపేడు మండలంలోని పరిశ్రమలకు వరదలయ్యపాలెంలోని శ్రీసిటీకి కూడా గంగ నీటిని అందిస్తున్నారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఆయకట్టు కూడా నీటిని అందిస్తూ 2వ పంట వేసేందుకు చెరువులకు నీటిని అందిస్తున్నారు.
ఇక 8A 9వ బ్రాంచ్ కెనాల్ కూడా నీటిని విడుదల చేశారు. ఇక తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, రాపూరు ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు. ఇది కాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు నాయుడుపేటలో ఉన్న స్వర్ణముఖి నదిలో చెక్ డ్యాంలకు కూడా నీటిని అందిస్తున్నామని, దీంతో అన్నదాతలు తాము వేసుకున్న బోర్లలో నీటి మట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గ్రామ దేవత జాతర వైభవంగా నిర్వహించేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు పరిశీలన చేశారు. శ్రీకాళహస్తి బంగారమ్మ కాలనీ వద్ద వెలిసి ఉన్న చారిత్రక గ్రామ దేవత ఆలయం బంగారమ్మ ఆలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో జాతర వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఆవరణ అంతా చలవ పందిళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ దీప అలంకారాలు చేశారు. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. గ్రామ శక్తి అయిన బంగారమ్మ ఆలయంలో 11వ తేదీ ఉదయం జాతర పూజలను చేపట్టి ఉదయం మైలు ముగ్గు, సాయంత్రం పోతురాజు ముగ్గు వేసి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. 12వ తేదీ బుధవారం అమ్మవారికి విశేష అభిషేకాలు చేసి అమ్మవారి ముగ్గు తీర్చిదిద్ది విశేష పూజలు జరుపుతారు. అమ్మవారిని మూల స్థానంలో కొలువు తెచ్చి జాతర నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం కుంభం వేసి అనంతరం నిమజ్జనం ఉత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాస్ తెలిపారు. ఆలయంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎస్వి నాగేశ్వరరావు పరిశీలన చేశారు. అనుబంధ ఆలయ అధికారులతో కలిసి ఏర్పాట్లకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో, అంబెళ్ల స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో బాలకృష్ణ పేరు మీద అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు పార్లమెంటు పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య, సీనియర్ పార్టీ నాయకులు డి నాగేశ్వరరావు, పార్లమెంటు యువత అధికార ప్రతినిధి రాఘవులు యాదవ్, మండల బీసీసీల అధ్యక్షులు మునయ్య, మండల పార్టీ నాయకులు తేజ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ కథానాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయినటువంటి, సేవాభావం కలిగినటువంటి మా లెజెండ్ అయినటువంటి నటసింహ నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి స్వయంభూ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిన, అదేవిధంగా అంబెళ్ల స్వామి వద్ద ఈ యొక్క స్వామి ఆశీస్సులతో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వారి పేరు మీద వారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. మరి వారు ఇంకో 10 కాలాల పాటు సేవా మార్గంలో పయనిస్తూ మరి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్యాన్సర్ హాస్పిటల్ని ఇంకా మెరుగైన సౌకర్యాలతో పేద వర్గాల వారికి ఉభయ రాష్ట్రాల్లో ఉపయోగపడుతూ వారు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని, ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న ఆశీస్సులు వారికి ఉండాలని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆశీస్సులు వారికి ఉండాలని, ఈ రాష్ట్రంలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి పుట్టినరోజు ఒక శుభ సందర్భంలో, మరి అదేవిధంగా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్న సందర్భంలో, మరి అధికారంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ఆ యొక్క అభిమానుల ఆశీర్వాదం, తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదం నందమూరి బాలకృష్ణ గారికి పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆయనకు అన్ని విధాల 10 కాలాల పాటు వారు సేవాభావంలో ఉండి సినిమాల్లో తేజోపమానంగా వెలుగొంతూ రాజకీయాల్లో రాణించాలని, నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం అహర్నిశలు పాటుపడుతున్న బాలకృష్ణ గారికి అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో నాయి బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయని తిరుమల మహిళా క్షరకులు అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు రాధాదేవి, టీటీడీ లేడీ బార్బర్స్ ఫౌండర్, నారీ శక్తి అవార్డీ.
టీడీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు సరి అయిన న్యాయం జరుగుతుందని, జరగాలని చెప్పి వాళ్ళకి విన్నవించుకుంటూ, నేను యావత్ నాయ బ్రాహ్మణుల తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, పాలన మారింది. నాయ బ్రాహ్మణుల తలరాతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టు చెప్పిన హామీలు నెరవేర్చక, ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చేసినటువంటి గత పాలకులు, ఇబ్బంది పెట్టినటువంటి కళ్యాణకట్ట పనిచేస్తున్నటువంటి శురకులకి ఈ ప్రభుత్వమైనా సత్వరమే న్యాయం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే 859 మందికి 25,000 గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి 25,000 భృతి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి క్షురకులకు కూడా 25,000 గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. కళ్యాణకట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటినన్నిటికీ కూడా పరిష్కరిస్తూ, గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కూడా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 9 మందిని కళ్యాణకట్టలో నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంకా వాటి మీద న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ వీళ్ళ సమస్యలన్నిటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కొంతమంది నాయకులు కళ్యాణకట్టలో పర్మనెంట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరుస్తామని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా పరిష్కారం అయ్యే విధంగా మేము ముందుండి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, దేశాధినేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడవ వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సాధించారు. 9,000 మంది అతిథుల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. 73 ఏళ్ల వయసులో నరేంద్ర మోదీ జవహర్ లాల్ నెహ్రూ మరియు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత మూడవసారి ఆ పదవిలో ఉన్న మూడవ ప్రధాని అయ్యారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1952, 1957 మరియు 1962 సాధారణ ఎన్నికల్లో ఆ పదవిని గెలుచుకున్నారు. ఆ తర్వాత వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి ప్రధానమంత్రి మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలోని సిబ్బంది, ముఖ్య ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి కరతార ధ్వనుల మధ్య స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ప్రధానమంత్రి ఛాంబర్కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు మోదీ. ఇక పదవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోదీ తొలి ఫైల్ పై సంతకం చేసి కోట్లాది మంది రైతులకు కానుక అందించారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలకు పంపే ఫైల్ పై మోదీ సంతకం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అందువల్ల తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించినదే ఉండడం సముచితమని భావించామని నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం కిసాన్ నిధి పథకం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దాదాపు 20,000 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. దేశ ప్రధానిగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలపడం కోసం దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు వచ్చారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంబంధాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడంతో మన దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాధినేతలు తమ పంతా కూడా మార్చుకుంటున్నారు. ఇప్పటికే మన పొరుగు దేశాలకు సంబంధించిన అందరూ దేశాధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు స్వయంగా తెలియజేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలను చాలా నిశితంగా పరిశీలించిన ప్రపంచ దేశాలు బీజేపీ ఆధ్వర్యంలో మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో వారి ఆలోచన దృక్పథాలను మార్చుకున్నాయి. నిన్న న్యూఢిల్లీకి వచ్చిన వివిధ దేశాధినేతలు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ గౌరవ సూచికంగా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మాయిజ్, షీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆసిఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా,
మారిషస్ ప్రధాని ప్రవీంద్ర కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పక్ కమల్ ధాల్ ప్రచండాలతో సమావేశమయ్యారు. రాబోవు కాలంలో మునుపటిలాగే అంతర్జాతీయ సంబంధాలను స్నేహపూర్వక వాతావరణంలో నడపనున్నట్లు ప్రధాని వారికి తెలియజేశారు. భారత్ తమకు నమ్మదగిన మంచి మిత్రుడని, భారతదేశంతో పాటు కలిసి నడవడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు వివిధ దేశాల నేతలు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 81,744 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,744 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా విజయవాడలో జరగనున్న ఈ కార్యక్రమానికి మండల స్థాయి నుంచి ఔత్సాహికులను తీసుకుని వెళ్లడంతో పాటు వివిధ ఏర్పాట్లపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పీడీలు వామా శ్రీనివాస్ ప్రసాద్, డిఆర్టీఏ ప్రభావతి, మెప్మా రాతమ్మ, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, డిఎల్డీఓ సుశీలాదేవి, డిటి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుండి ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి 4 బస్సుల ఏర్పాటుతో ప్రమాణ స్వీకార మహోత్సవ విజయవాడ సభకు మొబిలైజ్ చేయాలన్నారు కలెక్టర్. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసార వీక్షణకు పండుగ వాతావరణంలో ఏర్పాటు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్ మరియు ఎంపీడీఓలు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి బస్కు ఒక నోడల్ అధికారి ఏర్పాటుతో బాధ్యతగా వారిని రేపు ఉదయం తీసుకుని బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సూచించిన ట్రాన్సిట్ పాయింట్ వద్ద వెళ్లాలని, రాత్రి బస ఏర్పాటు ఉంటుందని, అనంతరం మరుసటి దినం ఉదయం బుధవారం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేలా చూడాలన్నారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి జన్మదిన వేడుకలు, పలు ఆలయాలలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు. ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు, కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల. శ్రీకాళహస్తిలో రేపు ఎల్లుండి ఘనంగా బంగారం మా జాతర ఏర్పాట్లు, పరిశీలించిన శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు తిరుపతి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా V2 న్యూస్. నమస్తే.